న్యూ ఇయర్ వేడుకలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. రేపటితో 2023వ సంవత్సరం ముగియనుండటంతో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి 2024కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పనున్నారు. దీంతో డిసెంబర్ 31 హంగామాను దృష్టిలో పెట్టుకుని ఆంక్షలకు పూనుకుంది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్. ఈ ఆంక్షలు డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగుతాయని, నిబంధనలు బేఖాతరు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీతో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. భాగ్యనగరం ముస్తాబవుతుంది. ఈ ఏడాది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే మాత్రం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. అసలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారని మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు సైబరాబాద్ ట్రాఫిక్ ఉన్నారు. చెప్పండి సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈసారి? సో రేపు అంటే సండే 31st నైట్ సంబంధించి మన దగ్గర చాలా హోటల్స్, పబ్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనం ముఖ్యంగా ప్రతి చోట కూడా ప్రతి రోడ్డు పైన కూడా మనం ట్రాఫిక్ డ్రంక్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తాగి వస్తే మాత్రం ఖచ్చితంగా మనకు పట్టుబడతారు. సో నిన్ననే ఒక మీటింగ్ పెట్టి హోటల్ వాళ్ళకు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ డ్రైవ్ చేసి బయటకు వచ్చే వాళ్ళని ఎలో చేయొద్దు, డ్రైవర్ ఉంటే ఎలో చేయాలని చెప్పాము. దాంతోపాటు మనకి ఇక్కడ ఈరోజు నెహ్రూ ఓఆర్ఆర్ కంప్లీట్గా 10 o'clock నుంచి నెక్స్ట్ డే 5 AM వరకు క్లోజ్ ఉంటుంది కంప్లీట్గా. అలాగే ఫ్లైఓవర్స్ ఉన్నాయి మన దగ్గర, శిల్పా ఫ్లైఓవరు, అలాగే గచ్చిబౌలి ఫ్లైఓవరు, బయోడైవర్సిటీ ఫ్లైఓవరు, షేక్పేట ఫ్లైఓవరు, మైండ్ స్పేస్ ఫ్లైఓవరు, రోడ్ నెంబర్ 45 ఫ్లైఓవరు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్ ఫ్లైఓవరు, ఫోరం మాల్ ఫ్లైఓవరు, ఖైదలాపూర్ ఫ్లైఓవరు, బాబు జగజీవరావు ఫ్లైఓవరు, అలాగే ఏఎంబి మాల్ ఫ్లైఓవర్, ఇవన్నీ కూడా మనకు 11 PM అంటే 31st రోజు 11 PM నుంచి ఫస్ట్ రోజు 5 AM వరకు మనకు కంప్లీట్గా క్లోజ్ ఉంటాయి. సో పబ్లిక్ ఖచ్చితంగా వేరే ఆల్టర్నేటివ్ చూసుకొని పోవాల్సి ఉంటుంది. దాంతోపాటు అన్ని చోట్ల కూడా ఇవి ర్యాష్ డ్రైవింగ్ కానీ, ట్రిపుల్ రైడింగ్, దాంతోపాటు హెల్మెట్స్ లెస్ డ్రైవింగ్ కూడా చేస్తుంటారు. అది కూడా గుర్తించడానికి మనం ప్రత్యేకంగా సీసీ కెమెరా పెట్టడం జరిగింది. వాడి ద్వారా గుర్తించి ఆ రోజు పట్టుకోకుండా నెక్స్ట్ డే అయినా మనకు వాళ్ళు పట్టబడతారు. వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్, సాధారణ రోజుల కంటే న్యూ ఇయర్ రోజు ఎక్కువగా రోడ్ల మీదకి వాహనదారులు వస్తూ ఉంటారు. ఎక్కువగా ఏమన్నా అంటే అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు ఏమన్నా చేశారా? సీసీ కెమెరా కూడా మనం సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు సిబ్బంది కూడా రేపు నైట్ చాలామంది సిబ్బంది మనం దాదాపు 600 మంది ట్రాఫిక్ సిబ్బంది మనం డిప్యూట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా రేపు వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవ్, అలాగే మన ఫ్లైఓవర్ల దగ్గర ఎక్కడైతే ఓవర్ స్పీడ్ చేసే అవకాశం ఉందో అన్ని చోట్ల కూడా ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తాము. రేపు సాయంత్రం 7 PM నుంచి మనకు రోడ్డు మీద అందరూ మన సిబ్బంది అంతా వచ్చేసి కంప్లీట్ అంతా వెళ్ళిపోయే వరకు ఉంటారు. దాంతోపాటు మనకు పర్మిషన్ ఇక్కడ 1 PM వరకు ఉంది, 1 AM వరకు ఉన్నది. సో అప్పటి వరకు కూడా మనం కంప్లీట్గా పబ్లిక్ వెళ్ళిపోయే వరకు చూస్తాము. గత లాస్ట్ 3-4 days కూడా అందరినీ అలర్ట్ చేస్తున్నాం. పబ్లిక్ని ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టాము, న్యూస్ పేపర్కి ఇచ్చాము రిస్ట్రిక్షన్స్. కాబట్టి ఎట్టి పరిస్థితులు చాలా వరకు ఈసారి తగ్గుతున్న అవకాశం ఉన్నట్టు మాకు అనిపిస్తున్నది. సార్, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళు ఎక్కువగా హోటల్స్ ముందు కానీ, పబ్స్ ముందు కానీ గొడవ చేస్తూ ఉంటారు. కేవలం వాహనదారుల మీద కేసులు ఏమన్నా పెడుతున్నారా, లేదంటే ఆ యజమానులకి అంటే పబ్స్ కానీ అదేవిధంగా హోటల్కి సంబంధించిన వాళ్ళ మీద కూడా చర్యలు ఏమన్నా ఉంటాయా? ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు తీసుకొని వచ్చి బయటకు వచ్చి యాక్సిడెంట్ చేశారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు A2 అవుతారు. హోటల్ వాళ్ళు A1 అయితే ఎవరైతే ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అయితే A2 అవుతారని నన్ను చెప్పడం జరిగింది క్లియర్గా. ఖచ్చితంగా వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి బయటకు అనుమతిస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి. వాళ్ళని కూడా నిన్న హెచ్చరించడం జరిగింది. అది యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఏమన్నా ట్రాఫిక్కి సంబంధించి ఎక్కువ సిబ్బందిని నియమించడం కానీ ఏమన్నా అలాంటి ఏర్పాట్లు చేస్తారు? అవునండి. మనం సిబ్బంది కూడా లా అండ్ ఆర్డర్ కూడా మన దగ్గర వస్తున్నాడు. ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్గా పనిచేసి దాదాపు 600 మందిని మనం నైట్ సైబరాబాద్ మొత్తం కలిపి పెట్టింది. ఆఫీసర్ కాకుండా ఓన్లీ సిబ్బంది, ఇంకా ఆఫీసర్లు అదనంగా 40 members దాకా ఉంటారు. అందరు కలిసి అప్ టు DCP వరకు కూడా రోడ్డు పైన ఉంటాం ఖచ్చితంగా 7 o'clock నుంచి. సో ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదం జరగకుండా చూడడానికి అన్ని వేళ ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని డ్రైవింగ్ చేసేటువంటి వాహనదారులకి సైబరాబాద్ ట్రాఫిక్ నుంచి ఏం చెప్తారు? ముఖ్యంగా చెప్పేది ఏంటంటే టిప్పర్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. చేస్తే ఖచ్చితంగా వాళ్ళు జైలు పాలవుతారు. ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే అవకాశం లేకుండా అవసరమైతే క్యాబులు కానీ ఉపయోగించుకోవడం, లేకపోతే డ్రైవర్లు పెట్టుకోవడమో ఏదైనా ప్రత్యామ్నాయం చేసుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. చేసి దానివల్ల వాళ్ళకు ప్రమాదం కాకుండా వేరే వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. అలాగే పోలీసు చూడట్లేదని చెప్పి అనుకోవడానికి లేదు. ఎందుకంటే సీసీ కెమెరాలు సపరేట్గా పెట్టాము. వాటి ద్వారా కూడా గుర్తించి నెక్స్ట్ డే అయినా మనం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనించి నడుచుకోవాలని కోరుతున్నాను. న్యూ ఇయర్ వేడుకలకి సంబంధించి అయితే మాత్రం పూర్తి కసరత్తు అయితే చేశారు. అదనంగా ట్రాఫిక్ పోలీసులు నియమించడంతో పాటు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాము. ఎవరైనా సరే రూల్స్ని బ్రేక్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వినోద్తో సుజాత, సైబరాబాద్.